ఏది కూడా వాగ్దానము గాని, ప్రవచనము గాని, వరము గాని, ఫలము గాని, పిలుపు గాని, శుద్ధీకరణ గాని, రక్షణ గాని ప్రతిది కూడా ఒక విశ్వాసి అన్యుడు యేసుక్రీస్తు ద్వారానే తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడైతే క్రీస్తు యందు అన్ని వాగ్దానాలు గుప్తమై ఉన్నవి. నీవు క్రీస్తు రక్షించబడ్డావు. క్రీస్తు ద్వారా నీ వద్దకు రావాలంటే నువ్వు తప్పక క్రీస్తుకి ఇష్టముగా జీవించాలి. నేను తప్పగా క్రీస్తు ఇష్టముగా జీవించాలి. నీకు వాగ్దానం ఉన్నా కూడా నీవు క్రీస్తుకి మహిమార్థమై యేసు క్రీస్తుకి ఇష్టకరముగా జీవిస్తేనే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఇప్పుడు నిత్యము క్రీస్తులో ఎదగాలి, క్రీస్తు మాట వినాలి, క్రీస్తును నమ్మాలి. అబ్రహాము విశ్వాసం ఏ విధంగా చెప్పిన క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు క్రీస్తు కొరకు సమర్పించబడాలి. క్రీస్తులో నువ్వు ఫలవంతముగా ఉండాలి. క్రీస్తును సంతోషపరిచే వాళ్ళుగా ఉండాలి. క్రీస్తు కొరకు ఏదైనా సమర్పించే త్యాగము నీకు ఉండాలి.